మా రామగుండం కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా వస్తే ఉద్యోగాలు దొరికేటి అధ్యక్ష. ఈరోజు రామగుండం సమస్యల గుండంగా మారింది అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే బొందలగడ్డగా మారింది. ఇవాళ ఓపెన్ కాస్ట్ చేసి ఇంకా రకరకాల ఇబ్బందులతో తాగడానికి నీళ్లు ఉండవు. అనేక సంక్షేమాలు గత 10 సంవత్సరంలో అన్నీ అనౌన్స్ చేయడం, దానికి తగిన డబ్బులు రాక మరి అన్నీ ఆగిపోయినాయి అధ్యక్ష. ప్రధానమైన సమస్య అధ్యక్ష మా ప్రాంతం సింగరేణి సంబంధించిన ప్రాంతం అధ్యక్ష. దాదాపు సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఈరోజు 40,000 పైన ఉంటే వారికంటే ఎక్కువ పనిచేసేటువంటి కార్మికులు ఇలా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ మా ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత మా ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు. కాబట్టి వారికి నేను అప్పీల్ చేస్తున్నా అధ్యక్ష. గత ప్రభుత్వం మరి అనేక మార్లు దాదాపు 2 నెలలు కంటిన్యూగా ధర్నాలు చేశారు అధ్యక్ష. మా దగ్గర కార్మికులందరూ వాళ్ళ బాధలు వర్ణాతీరం అధ్యక్ష. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేయాలి, కూలి పని నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా బొగ్గు తీయడంలో కూడా వాళ్ళ ప్రధాన పాత్ర ఉంది అధ్యక్ష. బొగ్గు కానీ పర్మనెంట్ కార్మికునికి ₹1,00,000 వస్తుంది అధ్యక్ష, 60,000 నుంచి మొదలవుతుంది. ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేసేటువంటి వాడు 8,000, 10,000, అది కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగం దొరకక కొన్నిసార్లు 6-7 కూడా వస్తలేదు అధ్యక్ష. వారికి ఏదైతే వారి యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది అధ్యక్ష, 22 GO యాక్ట్ ప్రకారంగా అది ఇంప్లిమెంట్ చేస్తే అట్లీస్ట్ సింగరేణి వ్యవస్థను ఇలా పర్మనెంట్ కార్మికులతో సమానంగా నడిపిస్తున్నటువంటి వారికి న్యాయం చేసే విధంగా చేయాలి అధ్యక్ష. వారు చనిపోతారు అధ్యక్ష. మా ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగితే 6 ముక్కలైనారు అధ్యక్ష. ముక్కలు అంటే వాళ్ళ కాలు చేతులు, వాళ్ళ తలకాయలు కూడా ఎవరెవరో గుర్తుపట్టలేని పరిస్థితి. ఇలా పర్మనెంట్ కార్మికుడు చనిపోతే ₹1 కోటి ఇస్తున్నాం అధ్యక్ష. కానీ వీళ్ళు చనిపోతే మాత్రం బేరసారాలు ఆడాల్సి వస్తుంది. కూరగాయలు ఉన్నట్టుగా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అనుకుంటూ ఆ 30-40 లక్షలకు సెటిల్ చేస్తారు అధ్యక్ష. అది కూడా తిరిగి వాళ్ళు విసికి వేజారిపోతారు. ఆ డబ్బులు ఇప్పటివరకు రావు అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష, అట్లీస్ట్ సింగరేణి, NTPC, ఆ ప్రాంతంలో కేశారాంలో ఇవన్నీ కూడా సింగరేణి సంబంధించినటువంటి వారి యొక్క నిధుల్లో నుంచి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అధ్యక్ష. వారికి ఖచ్చితంగా మరి హై పవర్ వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ హై పవర్ వేతనాలలో కూడా అధ్యక్ష స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వాళ్ళకి ఆ రకంగా వేసుకున్నా కూడా ఒక్కొక్కరికి 18 నుంచి 20-25 వేలు మాత్రమే వస్తాయి అధ్యక్ష. ఆ 25 వేలు తీసుకునే వారు సమానంగా పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తారు అధ్యక్ష. పర్మనెంట్ చేయకపోయినా ఈరోజు ఇలా నిరుద్యోగ సమస్య అధ్యక్ష. మా దగ్గర ఇంటింటిలో ప్రతి ఇంటికి 2 గ్రాడ్యుయేట్లు ఉంటారు అధ్యక్ష. కూలీ నాలి చేసుకొని మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో చదివిపించినటువంటి ఒక మంచి వ్యవస్థ ఉంది.